ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్, లెక్కలు అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి? చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా భయము, టెన్షన్ ఉంటుంది. చాలా మంది దాని జోలికి కూడా వెళ్ళరు. లెక్కలు ఎందుకురా బాబు, తలకాయ నొప్పి అంటా ఉంటారు కదా. కానీ మ్యాథ్స్ లో గనక మనము ట్రిక్స్ గనక తెలుసుకుంటే చాలా సరదాగా ఈజీగా చేసేయచ్చు. మరి చిన్న చిన్న షార్ట్ కట్స్, తెలివైన మెథడ్స్, మైండ్ బ్లోయింగ్ క్యాల్కులేషన్స్ తో మరి మ్యాథ్స్ పైన ఇష్టం పెంచడానికి ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చేసాను. ఆయన ఎవరో కాదు, అంకెల మామయ్యగా ఫేమస్ అయ్యారు చంద్రయ్య గారు. మరి ఈ రోజు మనకి మ్యాథ్స్ ట్రిక్స్ లో ఏం చెప్పబోతున్నారు ఏంటి? పిల్లలు ముఖ్యంగా వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నమస్తే చంద్రయ్య గారు. నమస్తే అండి. చంద్రయ్య గారు, మరి మ్యాథ్స్ అంటేనే చాలా మందికి భయం ఉంటుంది. నాకు కూడా లెక్కలు అంటే చాలా భయం, అందుకే నేను మ్యాథ్స్ తీసుకోలేదు సబ్జెక్ట్ లో కూడా. సో ఒక్కసారి మా వ్యూవర్స్ కి మిమ్మల్ని పరిచయం చేసుకోండి. నా పేరు చంద్రయ్య. అంకెల మామయ్యగా అవతారం ఎత్తి మ్యాథమెటిక్స్ మీద ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తా ఉన్నాను. 1986లో మొదలుపెట్టినటువంటి ఈ మహాప్రస్థానాన్ని ఇంకా తీసుకొస్తూనే ఉన్నాను. మీరు అనుకున్నట్టుగా మ్యాథమెటిక్స్ అంటే భయపడే వాళ్ళు కాదు, భయపెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. ప్రతి వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్కి మిగిలినటువంటి సబ్జెక్టులని కొంచెం వేరుగా చూస్తూ ఉన్నారు. సరే, కారణాలు ఏమైనప్పటికీ దాని మీద ఆసక్తి పెరిగినట్లయితే ఖచ్చితంగా అది కూడా ఈజీ అవుతుంది అనేది నేను తెలుసుకున్నటువంటి సత్యం. ముందే అనుకున్నట్టుగా మనం ఏ ఆట ఆడుకుంటే ఆ ఆట ఇష్టపడతాం, ఆ ఆట అంటే బోరు కొట్టకుండా ఉంటుంది, ఆ ఆటలో ఇంకా మెలకువలు మనమే తెలుసుకున్నట్టుగా గణితంలో ఉన్నటువంటి ఆటల్ని కూడా నేర్చుకున్నట్లయితే గణితం అంటే భయపడకపోవడమే కాకుండా దాంట్లో మరికొన్ని మెలకువల్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటి దాంట్లో ప్రప్రధానమైనటువంటిది ఎక్కాలు. 1 నుండి 20 వరకు ఎక్కాలు నేర్చుకునేటటువంటి విషయంలోనే మనం అందరం దెబ్బలు తిన్నాం. నాకు తెలిసినటువంటి సత్యం ఏంటంటే నిజంగా ఈ ఎక్కాల విషయంలోనే ఈ భయం అనేది మొదలవుతుందేమోనని. ఎందుకంటే దెబ్బలు తినకుండా ఎక్కాలు చెప్పినటువంటి వాళ్ళు 100కో 1 ఉంటారేమో. అది కూడా ఎంత నేర్చుకున్నా గుర్తుండి చావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఏమైంది దీనికి? దాని మీదే నా పరిశోధన అంతా కూడా. మిత్రులారా, ఒక్కసారి చూద్దాం. అయితే చంద్రయ్య గారు, ఒక్క విషయం అంటే మిమ్మల్ని మధ్యలో ఆపాను అనుకోకండి. ఎక్కాలని చెప్పారు కదా, టేబుల్స్. నిజంగా టేబుల్స్ అంటే 1 నుంచి 9 వరకు చాలా గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. చాలా మంది ఏమంటారంటే పేరెంట్స్ ఖచ్చితంగా 1 to 9 టేబుల్స్ వచ్చి ఉండాలి, అడగగానే తక్కువని చెప్పాలి అంటా ఉంటారు. మీరేమో టేబుల్స్ రావాలంటారు. 1 to 20, అమ్మో 20 వరకు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మీరు ఎక్కడో చెప్తాం అంటున్నారు. ఇప్పుడు మీరు 1 నుంచి 9 వరకు నేర్చుకునే విషయంలో మనం ఒక చిన్న ట్రిక్ పాటించినట్లయితే ఉపాధ్యాయులైనా తల్లిదండ్రులైనా పెద్ద పిల్లలు చిన్నపిల్లలు చెప్పేటప్పుడైనా ఈ ట్రిక్ కనుక పాటిస్తే, ఈ పద్ధతి ద్వారా చెబితే ఎక్కాలు అత్యంత సులభంగా గుర్తుంటాయి. దాని మీద సులభం అనేటటువంటి ఒక భావన పెరుగుతుంది. ఫ్రెండ్స్, లెక్కలకి పునాది అయినటువంటి ఈ ఎక్కాలని అత్యంత సులభంగా ఎలా నేర్చుకోవాలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఎంత బట్టి కొట్టినా గుర్తుండని ఈ ఎక్కాలని ఎలా సులభంగా నేర్చుకోవాలి, ఇది మన మొదటి స్టెప్. స్మార్ట్ టేబుల్స్ 1 నుండి 9 వరకు నేను స్మార్ట్ టేబుల్స్ అనేటువంటి చిన్న టెక్నిక్ ద్వారా నేర్పించబోతున్నాను. ఇక్కడ చూడండి, 1 టేబుల్ 1 1 జా 1, 1 2 జా 2, 1 3 జా 3, అట్లా 1 10 జా 10 వరకు. సెకండ్ టేబుల్ వచ్చేసి 2 2 జా నుంచే ఉండాలి. ఇందులో 2 1 జా ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ ఫస్ట్ టేబుల్లోనే వచ్చింది. 1 2 జా 2 అయితే 2 1 జా కూడా 2నే. తర్వాత 2 3 జా 2 4 జా లైక్ దిస్, 2 10 జా 20. థర్డ్ టేబుల్ వచ్చేప్పటికి ఇందులో 2 ఉండవు. 3 1 జా 3 ఫస్ట్ టేబుల్ వచ్చింది. 2 3 జా 6 అయితే 3 2 జా కూడా 6ఏ. ఈ సంగతి చెప్తే చాలు. ఇలాగా ఏ టేబుల్ అక్కడి నుంచే నేర్చుకోవాలి. 4th టేబుల్ స్టార్ట్ ఫ్రమ్ 4 4 జా, 5th టేబుల్ స్టార్ట్ ఫ్రమ్ 5 5 జా, 6th టేబుల్ స్టార్ట్ ఫ్రమ్ 6 6 జా, లైక్ దట్. ఇప్పుడు చూడండి, 8th టేబుల్ 8 8 జా 64, 8 9 జా 72, 8 10 జా 80. అయిపోయింది 8th టేబుల్. ఓన్లీ 3 స్టాంజాస్. అసలు ఇది ఒక మొగటం, విశ్వదాభిరామ వినురవేమలాగా. పక్కన 0 పెట్టడమే కదా. 8 10 జా 80, 7 10 జా 70, తెలుసు కదా.
ఏ సంఖ్యనైనా 10తో గుణకారం చేస్తే అదే సంఖ్య చివర 0 వస్తుంది అన్న సత్యం చెబితే చాలు. ఇక్కడ 9th టేబుల్ వచ్చేసి 9 9s 81. ఇది ఒకటే స్టాంజా నేర్చుకుంటే 9th టేబుల్ వచ్చినట్టు. ఫస్ట్ టేబుల్లో 1 9s 9 వచ్చింది, 9 1s 9. సెకండ్ టేబుల్లో 2 9s 18, 9 2s ఆల్సో 18. థర్డ్ టేబుల్ వచ్చేసి 3 9s 27, 9 3s ఆల్సో 27. ఫోర్త్ టేబుల్లో 4 9s వచ్చింది, ఫిఫ్త్ టేబుల్లో 5 9s వచ్చింది. ఇట్లా మనకు 7th టేబుల్లో 7 9s కూడా వచ్చేసింది. కాబట్టి ఇక్కడ జస్ట్ 8th టేబుల్లో వచ్చిందండి, 8 9s అంటే 9 8s 72. కావాల్సింది 9 9s ఒక్కటే. ఎక్కాలి ఎంత సులభంగా నేర్చుకుంటారు చూడండి. ఇక్కడ మనకు 9 5s అని అడిగారు అనుకోండి, 9 5s అడిగితే ఏం చేయాలి? 5 9s 45. 9 టేబుల్ పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా 9 5s అడిగితే మళ్ళీ మొదటి నుంచి చెప్తారే గాని 45 అని చెప్పరు. 9 5s ఎంత అంటే ఇలా మంత్రం పెడతారు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? 9 1 9, 9 2 18, 9 3 అని చదువుతున్నారు కంపల్సరీ. 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36 అని అప్పుడు 9 5 45 అని చెప్తున్నారు. మీరు పొరపాటున 9 9s అడిగినా సరే 9 1 నుంచే వస్తారు. కానీ ఇక్కడ ఆ ప్రమాదం లేదు. 9 5s అని అడిగినప్పుడు 5 9s గుర్తు చేసుకొని చెప్పడమే. ఇది అత్యంత సులభమైనటువంటిది. ఎక్కాలు నేర్చుకునేటప్పుడే లెక్కల మీద ఒక సులభం అనేటటువంటి ఒక భావన పిల్లలకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం 9 టేబుల్ నేర్చుకున్నట్లయితే దీని తర్వాతది 11 to 99, 11 to 99 టేబుల్స్ జస్ట్ ఒక చిన్న సూత్రాన్ని ఉపయోగించి అది కూడా అత్యంత సులభంగా నేర్చుకోవచ్చు. ముందు కూడికలు పర్ఫెక్ట్ అయిన తర్వాత, ఎడిషన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎక్కాలు నేర్పించాలి వాస్తవానికి. ఎందుకంటే రిపిటేషన్ ఎడిషన్ ఇస్ ద మల్టిప్లికేషన్ అనేది అర్థం కావాలి. కాబట్టి పర్ఫెక్ట్ గా ఎంత పర్ఫెక్ట్ అవ్వాలంటే నేను చెప్పేటటువంటి ఈ పాఠాలకి ఒక ముద్దు పేరు పెట్టాను. దాని పేరే ఓసిఎస్, ఓరల్ కంప్యూటింగ్ స్కిల్స్. ఓరల్ కంప్యూటింగ్ అంటే ఏంటి? పెన్ను పేపర్ లేకుండా నోటి లెక్కలు. ఎంత అంటే మన స్థాయిని బట్టి ఎన్ని చేయగలమో ఆ ప్రయత్నం జరగాలి. ఇలా ఓసిఎస్ గనక పర్ఫెక్ట్ అయితే రేపు రాయబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథమెటిక్స్ కానీ ఇంకేదైనా సరే మనం చాలా సులభంగా దాన్ని అప్లై చేయొచ్చు అనమాట. చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అంతకంటే ముందు మ్యాథమెటిక్స్ అంటే భయం పోతుంది. దట్ ఈస్ ద పాయింట్. రైట్, చూద్దాం. ఇప్పుడు 11 to 99 ఎలా చేయాలి? 11 5s ఉందనుకోండి 55. అలాగే 15 3s ఉందనుకోండి 45. 75 4s ఉందనుకోండి 300. ఇంతే, ఇంత ఈజీగా చేయొచ్చు. ఎలాగా? ఫస్ట్ 10s ప్లేస్ తో మల్టిప్లై చేయాలి. 5 1 5, ఇది 10s ప్లేస్ కాబట్టి 0 50. 5 1 5, 50 ప్లస్ 5 55. ఈ 50 ప్లస్ 5 అనేది మనం బ్రెయిన్ లోనే యాడ్ చేయాలి. ఇక్కడ చూద్దాం. 3 1 3, కీప్ 0 30, 3 5 15. 30 ప్లస్ 15 హౌ మచ్? సో 45. ఇక్కడ మనం ఎడిషన్ నే ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే, కొత్తగా ఏం లేదు. ఎట్లా? 30 ప్లస్ 15 హౌ మచ్? 45. 4 7 28, కీప్ 0 280, 4 5 20. సో 280 ప్లస్ 20 300. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకి ఈ పద్ధతి ద్వారా ఎక్కాలు నేర్పించినట్లయితే వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు 28 into 5 అంటే 140 అని చెప్పగలగాలి. 140. 5 2s 10, so 100. 5 8s 40. 100 plus 40 140. అలాగే మీరు 69 into 4s అన్నారు అనుకోండి 240 plus 36 అంటే 276. 276. 45 నిమిషాలు
ఇలా మనం ఉదాహరణలు వేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ 45 నిమిషాల్లోనే 99 ఎక్కాల మీద మంచి గ్రిప్ సాధిస్తారు. మనం చేయాల్సిందల్లా కొంచెం టైం ఇచ్చి వాళ్ళకి ఈ విధంగా అవకాశం ఇవ్వడమే. పెన్ను వాడకూడదు, రఫ్ వర్క్ చేయకూడదు. ఈ విధంగా 480 + 40 480 40ని బ్రెయిన్లో చేసుకొని 520 అని రాయాలి. చిన్న చిన్న వాటిని ముందు ప్రయోగం చేద్దాం. 13 × 5 అన్నారనుకోండి. సో 50 + 15 65. అలాగే 14 × 7 70 + 28 98. సో 14 7 98. సో ఈ విధంగా మనం ఈ ఎక్కాల్ని అత్యంత సులభంగా పిల్లలకు నేర్పించవచ్చు.